తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఈరోజు దువ్వూరు గ్రామంలో మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి విజయ్ చంద్రాన్న గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కలిసి డోర్ టు డోర్ అన్ని బూతులు తిరగటం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అయితే వాళ్ళు మా గ్రామంలో ఉన్న ప్రజలు చెప్పిన సమస్యలు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, వాటి సమస్యలు కొన్ని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకి గత ప్రభుత్వంలో రానటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి సమస్యలు చెప్పారు. పాత బకాయిలన్నిటి కూడా దాదాపుగా 2000 కోట్లు ఉంటే వాటిలో మొదటి విడతగా 400 కోట్లు విడుదల చేయడం జరిగింది నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు. రెండో విడతగా 1200 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇంకేమన్నా కొరవ మిగలా ఉంటే అవి కూడా తొందరగా వచ్చి ఆ పిల్లల సమస్యలన్నీ కూడా తీస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కాలనీ ఇళ్ళు, కొన్ని శిథిలావస్థ కొన్ని ఇళ్ళు, అర్హులైనందరూ కూడా ఫెన్షన్లు, ఇటువంటి సమస్యలన్నీ మా దృష్టికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకొని గౌరవ మా శాసనసభ్యులు, మంత్రివర్యులు నా ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి దృష్టికి తీసుకువెళ్ళి మేము విన్నవించి వారి ఈ సమస్యని పరిష్కరించే విధంగా చేస్తామని, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి విద్యకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా ఈ సమస్యను తెలిపి త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళకందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగినది. అందరికీ నమస్కారం. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగింది. మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలు దువ్వూరు నుంచి, మండలం నుంచి, క్లస్టర్ నుంచి అందరూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, మండలాధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి గారు. అలాగే ఈరోజు విశేషత ఏంటంటే నెల్లూరు పార్టీ ఆఫీస్ నుంచి, మన మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనోజ్ గారు అనేసి ఆయన నెల్లూరు పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ పరిశీలకులుగా వచ్చారు. ఈరోజు ఆయన కూడా ఫిజికల్గా మా అందరితోటి తిరగడం జరిగింది. నాయకత్వం